చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డ్యూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొంపల్లి వైపు రియల్ ఎస్టేట్ పరుగు. నాగ్పూర్ కరీంనగర్ హైవే వైపు జోరుగా నిర్మాణాలు. వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఆఫీసుల బాట పడుతున్న ఉద్యోగులు. హైదరాబాద్లో పెరిగిన ఇంటి అద్దెలు. టెర్రస్ పైన కూరగాయలు, పండ్ల తోటలు. మిద్దె వనాలకు పెరిగిన ప్రాధాన్యత. గ్రీన్ జోన్ పరిధిలో నిర్మాణాల కోసం ఎదురుచూపులు. ఒక్కసారి కూడా సమావేశం కాని ప్రభుత్వ కమిటీ. సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అయితే సొంతింటిని ఎక్కడ కొనాలనేదే చాలా మందిని వేధించే ప్రశ్న. మౌలిక వసతులు, రవాణా, విద్యా, వైద్య సదుపాయాలున్న ప్రాంతాల్లో ఇల్లు కొనాలని అంతా అనుకుంటారు. ఇదిగో ఇలా అన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరలో గృహాలు లభిస్తున్న ప్రాంతం కొంపల్లి. అవును, సుచిత్ర నుంచి కొంపల్లి వరకు డిమాండ్ మేరకు నివాస ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా సాగుతోంది. మెట్రో రైలు, ఎంఎంటీఎస్, ఔటర్ రింగ్ రోడ్డు కనెక్టివిటీతో పాటు సమీపంలో పేరున్న విద్యా సంస్థలు, ఆస్పత్రులు, వినోద కేంద్రాలు, పచ్చదనంతో నివాసాలకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో హైదరాబాద్ ఉత్తరం వైపున్న కొంపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంపల్లికి సమీపంలోని బొల్లారంలో ఎంఎంటీఎస్ సిద్ధం కావడంతో చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊపందుకుంది. సికింద్రాబాద్, కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఇంటి ధరలు అధికంగా ఉండటంతో మధ్యతరగతి వారంతా సుచిత్ర, కొంపల్లి వైపు చూస్తున్నారు. అందరికీ అందుబాటు ధరల్లో ఇక్కడ ఫ్లాట్లు దొరుకుతున్నాయి. నాగపూర్ జాతీయ రహదారి, కరీంనగర్ రహదారి చుట్టుపక్కల జోరుగా నిర్మాణ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. భారీ వాణిజ్య భవనాలు, మల్టీప్లెక్స్లు, బహుళ అంతస్తుల నివాస సముదాయాలు ఇక్కడ పెద్ద ఎత్తున నిర్మాణంలో ఉన్నాయి. సుచిత్ర, కొంపల్లి, బొల్లారం ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల నిర్మాణం జరుగుతూ ఉండగా వ్యక్తిగత ఇళ్లు, విల్లాలు, ఓపెన్ ప్లాట్ల వెంచర్లు మాత్రం ఔటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల వెలుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో కొంపల్లి ఇటు సుచిత్ర వచ్చేసి ఇది మరో కుకట్పల్లి అనుకోవచ్చు, మరో బంజారాహిల్స్ స్టైల్లో అందరికీ అందుబాటులో రెండే రేట్లో దొరుకుతుంది. సేమ్ టైం ఏంటంటే సిటీ వైజ్గా చూసుకుంటే కూడా షాపింగ్ మాల్స్ కానీ అన్నీ కానీ ఇటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందరూ ఇటువైపు ఎక్కువగా మొక్కు చూపుతున్నారు. ఇక్కడ కొంపల్లి దిక్కు తీసుకుంటే ఏంటి అంటే మనకి ఒక మధ్యతరగతి వాళ్ళకి ఒక బ్యాంక్ లోన్ ద్వారా కానీ ఉన్న బడ్జెట్లో అందుబాటులో దొరికిపోతూ ఉందన్నట్టు. అంటే ఇక్కడ మీరు తీసుకుంటే ఇటు నిజామాబాద్ హైవే, ఇటు తీసుకుంటే కరీంనగర్ హైవే, అంటే ఈజీగా వెళ్ళే యాక్సెస్ కూడా ఉంది మనకి. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర, కొంపల్లికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఇక కూకట్పల్లి, మూసాపేట్ మెట్రో స్టేషన్ నుంచి కొంపల్లికి 25 నిమిషాల సమయం పడుతుంది. అంతేకాదు దగ్గరలో బొల్లారం ఎంఎంటీఎస్ స్టేషన్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఎంఎంటీఎస్ రాకతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం మారింది. పెద్ద నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను కొంపల్లి సమీప ప్రాంతాల్లో మొదలెట్టాయి. కొంపల్లి నుంచి ఐటీ హబ్ హైటెక్ సిటీకి 30 నిమిషాల్లో చేరుకునే అవకాశం ఉండటంతో చాలా మంది ఐటీ ఉద్యోగులు కొంపల్లిలో ఇల్లు కొనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ వెస్ట్ ప్రాంతంతో పోలిస్తే కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో తక్కువ బడ్జెట్లో సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశం ఉండటంతో ఉద్యోగులు, మధ్యతరగతి వారు కొంపల్లి వైపు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్లోని అన్ని ముఖ్యమైన కేంద్రాల నుంచి కొంపల్లికి తక్కువ సమయంలోనే చేరుకునే సదుపాయం ఉండటంతో ఇప్పుడు ఈ ప్రాంతం అందర్నీ ఆకర్షిస్తోంది. కరీంనగర్లో సిటీలో ఉన్న వాళ్ళు, నిజామాబాద్ సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే రెంటల్ సోర్స్కి కూడా వాళ్ళు ఇక్కడ రెంట్కి ఇచ్చుకొని దగ్గరలో ఎప్పుడైనా వీక్లీ వన్స్ వస్తూ అట్లా చూసి వెళ్ళొచ్చు అన్న ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసిన ఒక రియాల్టర్గా సిటీలో వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితిలో సుచిత్ర అండ్ కొంపల్లి చాలా డెవలప్మెంట్లో ఉంది.
అట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా అన్నిటికీ అందుబాటులో కూడా ఉంది. ఇక ధరల విషయానికొస్తే హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పొచ్చు. సికింద్రాబాద్ కుకట్పల్లిలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే కనీసం 80 లక్షల నుంచి ₹1 కోటి పెట్టాల్సిందే. కానీ కొంపల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ల ధరలు చదరపు అడుగు 3,000 నుంచి 5,000 వరకు చెబుతున్నారు. అంటే కొంపల్లి, సుచిత్ర సమీప ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 40 లక్షల నుంచి మొదలు 60 లక్షల వరకు దొరుకుతుంది. ఇక విల్లా అయితే ₹1,20,00,000 నుంచి మొదలవుతూ ఉండగా నిర్మాణం విస్తీర్ణాన్ని బట్టి ₹3 కోట్ల వరకు ధరలున్నాయి. సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్న వారికి ఓపెన్ ప్లాట్లు సైతం అందుబాటు ధరల్లో ఉన్నాయి. కొంపల్లి సమీప ప్రాంతాల్లో చదరపు గజం ₹8,000 నుంచి ₹15,000 వరకు పలుకుతోంది. మొత్తానికి దిగువ మధ్యతరగతి వారు, ఉద్యోగులు తమ సొంతింటి కలను నెరవేర్చుకోవాలంటే మాత్రం తమ బడ్జెట్కు అనుగుణంగా కొంపల్లిలో కొనుగోలు చేసుకోవచ్చు. కరోనా పరిస్థితులు దాదాపు సద్దుమణిగిపోతున్నాయి. వర్క్ ఫ్రం హోమ్ నుంచి ఉద్యోగులంతా మళ్ళీ ఆఫీసులకు వచ్చేస్తున్నారు. ఇంకేముంది, హైదరాబాద్ అంతా ఇప్పుడు ఇంతకు ముందులా కలకలలాడిపోతోంది. అయితే ఇదంతా భాగ్యనగరం ఇంటి అద్దెలపై ప్రభావం చూపుతోంది. అవును, హైదరాబాద్లో ప్రస్తుతం అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగడంతో పాటు హౌస్ రెంట్స్ కూడా పెరిగాయి. భాగ్యనగరంలో అద్దె ఇళ్లకు డిమాండ్, హైదరాబాద్లో పెరిగిన ఇంటి అద్దెలు, గ్రేటర్లో 10 నుంచి 30% పెరిగిన హౌస్ రెంట్స్, ప్రాంతాన్ని బట్టి 3,000 నుంచి 10,000 పెరిగిన ఇంటి అద్దె. పెరిగిన ఇంటి అద్దెలతో ఉద్యోగుల్లో ఆందోళన. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అంతా మార్చేసింది. అన్ని రంగాల్లోనూ కరోనా తన మార్కును చూపించింది. అయితే ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. దేశవ్యాప్తంగా స్థిరాస్తి రంగం మెల్లమెల్లగా కుదుటపడుతోంది. నిన్నటి వరకు వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేసిన ఐటీ ఉద్యోగులు మళ్లీ ఆఫీస్ బాట పడుతున్నారు. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ కార్యాలయాలన్నీ కలకలలాడుతున్నాయి. కోవిడ్ భయాలు తొలగి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఏడాది కాలంగా అద్దె ఇల్లు కావాలని అడిగేవారి సంఖ్య భారీగా పెరిగింది. గత 3 నెలల్లో అద్దె ఇళ్ల డిమాండ్ 42% పెరిగింది. బెంగళూరు, గ్రేటర్ నోయిడా తరువాత హైదరాబాద్లో అద్దె ఇళ్లకు డిమాండ్ అధికంగా ఉందని మ్యాజిక్ బ్రిక్స్ తాజాగా విడుదల చేసిన రెంటల్ ఇండెక్స్ లో పేర్కొంది. దేశంలో అత్యధికంగా హైదరాబాద్లోనే ఇంటి అద్దెలు పెరిగాయని ఏప్రిల్, జూన్ త్రైమాసిక నివేదికలో వెల్లడించింది మ్యాజిక్ బ్రిక్స్. ప్రస్తుతం ఎక్కడా టూలెట్ బోర్డు కనిపించినా వెంటనే ఎవరో ఒకరు అద్దెకు దిగిపోతున్నారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో అనూహ్యంగా ఇంటి అద్దెలు పెరిగిపోయాయి. వర్క్ ఫ్రం హోం నుంచి కార్యాలయాలకు వచ్చి పనిచేయడం మొదలవడంతో సొంత ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నారు ఉద్యోగులు. దీంతో అద్దె గృహాలకు బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఇదే అదనుగా ఇంటి రెంట్స్ ను పెంచేస్తున్నారు యజమానులు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు ప్రధాన కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో గృహాల అద్దెలు బాగా పెరిగిపోయాయి. హైదరాబాద్లోని మణికొండ, కూకట్పల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, ఉప్పాల్గూడ, షేక్పేట్, టోలీచౌకి, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లోని అద్దె గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో 12 నుంచి 30% మేర ఇంటి అద్దెలు పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. చందానగర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె మొన్నటి వరకు ₹18,000 ఉండగా ఇప్పుడు ₹22,000కు చేరింది. టోలీచౌకిలో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె 18,000 నుంచి 24,000కు, మణికొండలో 2 పడకల ఇంటి అద్దె 20,000 నుంచి 26,000కు పెరిగింది. కూకట్పల్లిలో, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో కనీసం డబుల్ బెడ్రూమ్ హౌస్ రెంట్ 25 నుంచి ₹28,000గా ఉంది. కొండాపూర్లో 18,000 నుంచి 24,000 వరకు ఇంటి అద్దె చెబుతున్నారు. కోకాపేటలో 19,000 నుంచి 25,000 వరకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. నార్సింగి, నల్లగండ్ల, కూకట్పల్లి, మియాపూర్ ప్రాంతాల్లోనూ అద్దె ఇళ్లకు డిమాండ్ పెరిగింది. ఉప్పల్, రామంతపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇంటి అద్దె ₹12,000 నుంచి ₹18,000గా ఉంది. హైదరాబాద్లో ఇంటి అద్దెలు పెరగడం సామాన్య, మధ్యతరగతి వారిని ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగాలు చేస్తున్న వారి వేతనాలు పెరగడం లేదు, కానీ గృహాల అద్దెలు మాత్రం పెరిగాయని, వచ్చిన జీతంలో సగానికి పైగా ఇంటి రెంట్కే ఖర్చవుతోందని వాపోతున్నారు. ఇంతకుముందు మాకు మ్యాక్సిమం 8,000 ఉండేవాళ్ళం, అదైనా ఎక్కువనే, కానీ ఇప్పుడు మేము 15,000 కట్టవలసి వస్తుంది సార్. ఒకటేసారి అంతా పెరగడంలో మాకు ప్రాబ్లం కూడా అవుతుంది సార్. కానీ మేము అలవాటు పడిపోయినాం రెంటులా. కానీ
కట్టలేకపోతున్న పరిస్థితిలో ఉంది. ఏది తీసుకోవాలన్నా ఏది కొనాలన్నా ఆలోచించవలసి వస్తుంది. ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి. ఇక అధిక ఆదాయ వర్గాల వారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అడుగుతున్నారు. విశాలమైన ఇల్లు కావాలని అడిగేవారు 45% కాగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం చూస్తున్న వారు 40%గా ఉన్నారు. హైదరాబాద్ లో తక్కువ అద్దెలో చిన్న ఇళ్ల కోసం వెతికేవారు 11% మాత్రమే ఉన్నారు. సుమారు 64% మంది 1000 నుంచి 2000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఇళ్లు అద్దెకు తీసుకుంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. ట్రిపుల్ 1 జీవోను ఎత్తేసి 4 నెలలు కావస్తోంది. విధి విధానాలు రూపొందించడానికి ఏర్పాటైన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీంతో ట్రిపుల్ 1 జీవో పరిధిలో ఆంక్షలు తొలగిస్తే అక్కడ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టవచ్చని భావించిన బిల్డర్లకు ఎదురుచూపు తప్పడం లేదు. ఇంకేముంది, ట్రిపుల్ 1 జీవో ఆంక్షల ఉపసంహరణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపించకపోవడంతో గ్రేటర్ సిటీ పరిసర ప్రాంతాల్లోనే ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించాయి కన్స్ట్రక్షన్ కంపెనీలు. ట్రిపుల్ 1 జీవో పరిధి గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ తెలంగాణ ప్రభుత్వం 4 నెలల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. 84 గ్రామాల్లో ఆంక్షలు ఎత్తివేస్తూ జీవో నెంబర్ 69ని తీసుకొచ్చింది. విధి విధానాల రూపకల్పన, సమగ్ర మార్గదర్శకాల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. జంట జలాశయాల పరిరక్షణ, కాలుష్య నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. గ్రీన్ జోన్లు సహా జోన్ల నిర్ధారణ కోసం విధి విధానాలు, ట్రంక్ వ్యవస్థ అభివృద్ధి కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది. రోడ్లు, డ్రైన్లు, ఎస్టీపీలు, డైవర్షన్ డ్రైన్ల నిర్మాణానికి నిధుల సమీకరణ చేపట్టాలని సూచించింది. వసతుల కల్పన, నియంత్రిత అభివృద్ధి కోసం వ్యవస్థను ఏర్పాటు చేయాలని పేర్కొంది. లేఅవుట్, భవన అనుమతుల కోసం నియంత్రణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించింది. కానీ ఇంతవరకు ప్రభుత్వం నియమించిన కమిటీ మాత్రం ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. తెలంగాణ ప్రభుత్వం ట్రిపుల్ 1 జీవోను ఎత్తివేయడంతో ఆ పరిధిలోని గ్రామాల ప్రజలతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే చాలా మందిలో కొత్త ఆశలు చిగురించాయి. హైదరాబాద్ పరిసరాల్లో నివాస స్థలాలు, ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతూ ఉండడంతో నగరానికి పక్కనే ఉన్న ప్రాంతం కావడంతో అక్కడ ఆంక్షలు ఎత్తేస్తే హైదరాబాద్తో పోలిస్తే కాస్త తక్కువకే ఇంటి స్థలం లేదంటే ఇల్లు, అపార్ట్మెంట్లో ఫ్లాట్ వస్తుందని అంతా భావించారు. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొనుక్కోవాలంటే కనీసం 50 నుంచి 60 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. అదే ట్రిపుల్ 1 జీవో పరిధిలో అయితే 15 నుండి 20% తక్కువకే ఫ్లాట్ వచ్చే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ట్రిపుల్ 1 జీవో పరిధిలోని గ్రామాల్లో ఉన్న 1,32,000 ఎకరాల్లో నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలపై స్పష్టత వస్తే అక్కడ నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టవచ్చని రియల్ రంగ సంస్థలు ఎదురు చూస్తూ వస్తున్నాయి. అయితే ట్రిపుల్ 1 జీవోను ఉపసంహరించి 4 నెలలు కావస్తున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దీంతో ఇప్పట్లో ట్రిపుల్ 1 జీవో పరిధి గ్రామాల్లో నిర్మాణాలపై స్పష్టత వచ్చే అవకాశం లేదని ప్రముఖ బిల్డర్లు భావిస్తున్నారు. ట్రిపుల్ 1 జీవో ఉపసంహరణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆంక్షలు తొలగిపోయి నిర్మాణాలకు సంబంధించిన విధి విధానాలు వచ్చేసరికి మరో 2 ఏళ్లు పట్టే అవకాశం ఉందని రియాలిటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్ పరిసరాల్లో అందుబాటులో ఉన్న భూముల్లోనే మరికొన్ని నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టాలని కన్స్ట్రక్షన్ కంపెనీలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా నిర్మాణాలపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ వర్షాకాలం తర్వాత హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనే 120 వరకు భారీ నిర్మాణ ప్రాజెక్టులు మొదలు కానున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ట్రిపుల్ 1 జీవో పరిధిలో ఇల్లు కట్టుకోవాలని, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్న వారు మరికొన్నాళ్లు ఆగాల్సిందేనన్నమాట. యాపిల్ నుంచి అవకాడో వరకు అన్ని టెర్రస్ పైనే. అవును, మీరు విన్నది నిజమే. నగరాల్లో మిద్దె తోటల ప్రాధాన్యం పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో
చాలా మంది టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకొని ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నారు. కూరగాయలే కాదు, పండ్ల తోటలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మిద్దెపైనే కమ్మనైన కూరగాయలు, పసందైన పండ్ల తోటలు పండిస్తున్న ఇంటి యజమానులు. కరోనా తర్వాత టెర్రస్ గార్డెన్లకు పెరిగిన ప్రాధాన్యత. నగరాలు, పట్టణాలన్నీ ప్రస్తుతం కాంక్రీట్ జంగిల్లా మారిపోతున్నాయి. అంతటా నిర్మాణాలు పెరిగి పచ్చదనం తగ్గిపోయింది. అందులోనూ కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం దొరకడం కష్టమైపోయింది. ఇలాంటి సమయంలో నగరాల్లో మిద్దె తోటల ప్రాధాన్యం పెరిగింది. కరోనా తర్వాత ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. మార్కెట్లో దొరికే నాసిరకం సరుకు కన్నా కూడా ₹1 ఎక్కువైనా పర్వాలేదని నాణ్యమైన వాటినే కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు బయటకెళ్లడం ఎందుకని తమకు కుదిరినంతలో ఇంట్లోనే కాయగూరలను పెంచుకుంటున్నారు. కుటుంబానికి కావలసిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను సైతం తన ఇంటి మీదనే పండిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆ మిద్దెనే పండ్ల వనంలా మార్చేస్తున్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న జనాభాకు అనుగుణంగా నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. దీంతో నగరాలు, పట్టణాల నుంచి మొదలు చిన్న చిన్న టౌన్స్ అన్నీ కాంక్రీట్తో నిండిపోతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాలైతే ఆకాశాన్నంటే భారీ నిర్మాణాలతో కాంక్రీట్ జంగిల్గా మారిపోతున్నాయి. అంతేకాదు, నగరాలు, పట్టణాల్లో ఏం తినాలన్నా కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే మనం తినే ఆహారంలోని ముఖ్యమైన కూరగాయలన్నీ పురుగు మందులు, రసాయనాల మయమే. దీంతో చాలా మంది మిద్దె తోటల పెంపకంపై దృష్టి సారించారు. ప్రకృతి ప్రేమికులు ప్రస్తుతం ఇంటి మేడపైన టెర్రస్ గార్డెన్స్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. పల్లెటూళ్లలో నివసించేవారు ఇంటి వెనక ఉన్న పెరట్లో ఆకుకూరలు, చిక్కుడు, కాకర, వంగ, దొండ లాంటి కూరగాయల మొక్కలు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ నగరాలు, పట్టణాల్లో ఉండేవారైతే కూరగాయలు మార్కెట్లో కొనుక్కోవాల్సిందే. ఈ క్రమంలో కొందరు ఔత్సాహికులు తమ మేడ మీద కుండీలు, ప్రత్యేకమైన పాలిథిన్ కవర్లలో మట్టిని నింపి వాటిలో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాలతో పాటు పట్టణాల్లో మిద్దె పంటల సాగు జోరందుకుంది. వాణిజ్యపరంగానూ భారీ భవంతులపై వర్టికల్ విధానంలో పంటలను సాగు చేస్తున్నారు. విశాలంగా ఉండే వాణిజ్య భవనాల పై భాగంలో గ్రీన్ హౌజ్లను ఏర్పాటు చేసి సేంద్రియ పద్ధతిలో మట్టి పెద్దగా అవసరం లేకుండా కూరగాయలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇళ్లపైన మొక్కలు పెంచుకునేందుకు ఇదే సరైన సమయం. మిద్దె మీద స్థలాన్ని బట్టి పూల కుండీలు, మడుల్లో పూలు, కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచుకోవచ్చు. అంతకంటే ముందు రూఫ్ ని వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. మొక్కలను బట్టి కుండీలు, ప్రత్యేకమైన టబ్లలో మిద్దె తోటలను పెంచుకోవచ్చు. ఇందులో పూల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే కాకుండా పండ్ల మొక్కలను సైతం ఎంచక్కా పెంచుకోవచ్చు అంటున్నారు టెర్రస్ గార్డెన్ నిపుణులు. గత 2.5 సంవత్సరాల నుంచి నేను ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఎందుకంటే బయట కొన్న ఏ ఫుడ్ అయినా సరే, ఎస్పెషల్లీ ఫ్రూట్స్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ కెమికల్స్ వాళ్ళు ఎక్కువ పెస్టిసైడ్స్ అవన్నీ స్ప్రే చేసి, అదేవిధంగా యూరియా అలాంటివన్నీ వాటికి ఎరువుల కింద ఇచ్చి పెంచడం జరుగుతుంది. కాబట్టి అవి మన ఆరోగ్యం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. బయట మనము కొన్నవి వండడానికి టైం చాలా పడుతుంది. ఇవి చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అదేవిధంగా పళ్ళు తిన్నప్పుడు కూడా టేస్ట్లో చాలా తేడా వస్తుందండి. సో మా ఫ్యామిలీ అంతా ఇలాంటివి తిని ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా కూడా ఉన్నారు. సో ఇవి అందరూ పెంచాలనేసి మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ఇంటి మేడపైన స్థల లభ్యతను బట్టి ఎన్ని రకాల మొక్కలైనా పెంచుకోవచ్చు. మొత్తం బరువు ఒకే దగ్గర కాకుండా కాలమ్స్, బీమ్స్ను బట్టి ఏర్పాటు చేసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు, కూరగాయలతో పాటు
చామంతి, మల్లి, రంగురంగుల మందారాలు, గులాబీ, జాజి లాంటి పూల మొక్కలను పెంచుతున్నారు. ఇలా మొక్కలను పెంచడం వల్ల రొటీన్ పనుల ఒత్తిడి నుంచి కాసేపు రిలాక్స్ కావడంతో పాటు మనం పెంచుకున్న సేంద్రియ కూరగాయలను తింటున్నామనే సంతృప్తి కూడా ఉంటుంది. నగరాల్లో, పట్టణాల్లో తగ్గుతున్న పచ్చదనానికి రసాయనాలతో పెంచిన కూరగాయలకు ప్రత్యామ్నాయం ఈ మిద్దె తోటలే అని అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. భవిష్యత్ అవసరాల కోసం ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థలం విలువ రోజురోజుకు పెరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ మనం కొన్న స్థలంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తే అదెలా సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యమేనంటోంది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ల్యాండ్ సంస్థ. షాద్నగర్ సమీపంలోని స్వర్గసీమలో ఇంటి స్థలాన్ని కొంటే ఆ స్థలంలో అత్యంత విలువైన శ్రీగంధం చెట్లను పెంచి ప్లాట్ విలువ పెరగటంతో పాటు శాండిల్వుడ్పై అదనపు ఆదాయం వచ్చేలా వెంచర్ను డిజైన్ చేశారు. స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ బంపర్ ఆఫర్. ప్లాట్ కొంటే శ్రీగంధం మొక్కల ద్వారా అదనపు ఆదాయం. షాద్నగర్ సమీపంలో 200 ఎకరాల్లో DTCP లేఅవుట్. వెంచర్లో అన్ని హంగులతో రిసార్ట్ నిర్మాణం. హైదరాబాద్ తరువాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ సమీపంలో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ వెంచర్ను చేపట్టింది. సిరుల సీమ పేరుతో 200 ఎకరాల విస్తీర్ణంలో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ప్లాట్ కొంటే అందులో అత్యంత విలువైన శ్రీగంధం మొక్కలను పెంచుతోంది స్వర్గసీమ. దీంతో ఇంటి స్థలం విలువ పెరగడంతో పాటు శ్రీగంధం చెట్ల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. నేను మిమ్మల్ని మా వెంచర్కి రమ్మని అంటున్నాను కదా, ఏంటి స్వర్గసీమలో మీకు ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్తో 3 బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్తో 3 బెనిఫిట్స్ ఏంటి? అంటే మీరు రియల్ ఎస్టేట్ ప్లాట్ కొంటే మేము ఆ ప్లాట్తో పాటుగా శ్రీగంధం చెట్లు పెంచి దాని మీద వచ్చిన ఆదాయం మీతో పంచుకుంటాం. అలాగే మీరు మా దగ్గరకు వచ్చి ఉండడానికి వీలుగా గెస్ట్ హౌస్, రిసార్ట్ ఇలాంటివి డెవలప్ చేసాం. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి అక్కడ విడిది చేయొచ్చు. ఇదేంటంటే బాగా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే నగర శివారుల్లో ఈ ఫామ్ హౌస్లు కొనుక్కుంటారు. మళ్ళంటి వాళ్ళం ఫామ్ హౌస్లు కొనుక్కునేంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా ఇందులో ఒక ప్లాట్ కొంటే కూడా ఆ ఫామ్ హౌస్ ఫీలింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే సింగిల్గా ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకన్నా మనం గ్రూప్గా ఉన్న దానిలో ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాను, మా వెంచర్ను ఒకసారి విజిట్ చేసి మేము ఎలాంటి సౌకర్యాలు ఇస్తున్నామో మీరు చూసి తర్వాత మీకు ఆసక్తి ఉంటే పర్చేజ్ చేయమని కోరుకుంటున్నాను. షాద్నగర్ సమీపంలో డెవలప్మెంట్ చేస్తున్న గేటెడ్ వెంచర్లో ప్లాట్ మాత్రమే కాదు, ఎకరం, అరెకరం స్థలం కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది స్వర్గసీమ శాండిల్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్. తమ వెంచర్లో ఇంటి స్థలం కొంటే భవిష్యత్తుకు భరోసానిచ్చేలా ఆర్థిక చేయూతనందిస్తోందంటున్నారు స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ MD చంద్ర చంద్రశేఖర్. రియల్ ఎస్టేట్లో మేము కొత్త పందా ఎంచుకున్నాం. అదేంటంటే ఏ రంగంలో అయినా ఇంప్రూవ్మెంట్ అవసరం, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా అవసరం అవుతుంది. ఈ రియల్ ఎస్టేట్లో మేము చేసిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే గతం నుంచి అంటే చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేయటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెంచర్లు పాడైపోవటం, పాలన చూసేవాళ్ళు లేక దాంతో కస్టమర్లు తమ ప్లాట్ల దగ్గరికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు. అంటే నగర శివారుల్లో మనం ఎందుకు ప్లాట్లు కొనుక్కుంటాం? ఎక్కువ డబ్బులు ఉంటే నగరంలోనే కొనుక్కోవచ్చు. నగర శివారుల్లో కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కాలం గడిచే కొద్ది నగర విస్తరణతో పాటు మనకు కూడా మన ప్రాపర్టీ విలువ పెరుగుతుంది. మనం కూడా కావాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి పోయి ఇల్లు కట్టుకోవచ్చు. అలా కొన్ని లక్షల మంది ఈ నగరంలో ఇలాంటి మెట్రో నగరాల్లో చాలా లాభం పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మనం కూడా నగర శివారులో మనకున్న చిన్న మొత్తం పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనే ఆశతో కొంటాం అన్నమాట. అలాగే మా దగ్గర కూడా మీరు కొనుక్కోవచ్చు. అయితే మీకు ఎవరు ఇవన్నీ బెనిఫిట్స్ మేము ఇస్తున్నాం. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మీరు కొన్న అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్లో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం. దాంతోపాటు ఒక రిసార్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అలాగే కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళకి 1/2 ఎకర్ 1 ఎకర్ ల్యాండ్స్ కూడా అమ్ముతున్నాం. ఈ 1/2 ఎకర్ 1 ఎకర్ ల్యాండ్ కొంటే మీకు వ్యవసాయ ఆధారితంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో మీకు చాలా ఫ్రూట్స్ వస్తాయి. అంటే మీ ఫ్యామిలీతో మీరు అక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీకి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు.
అట్లనే గోశాల మెయింటైన్ చేస్తున్నాం. అందులో ఆవు పాలు ఏదైనా కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. అలాగే హనీబీ బాక్సులు మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఈ 1/2 acre 1 acre కొన్న వాళ్ళకి హనీబీ బాక్సులు ఉంటాయి కాబట్టి, అంటే మన తోటలో వచ్చిన హనీని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. మీకు స్తోమత ఉంటే 1/2 acre 1 acre పర్చేజ్ చేయొచ్చు. లేదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెడదామంటే కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో 267 square yards ఇలా ఈ స్థాయిలో ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే, నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆట విడుపుగా అయినా సరే ఒకసారి మా వెంచర్ని చూడండి. మేము చాలా 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 గొప్ప క్వాలిటీ ఇస్తున్నాం. అద్భుతంగా ఉంటుంది మా వెంచరు. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మా ఆతిథ్యం స్వీకరించమని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. చూశారుగా, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ లో వెంచర్ కొంటే ఎన్ని లాభాలు. కేవలం ప్లాట్ ధర పెరగడమే కాదు, శ్రీగంధ చెట్ల ద్వారా అదనపు ఆదాయం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు రిసార్ట్, ఆ భూమిలో పండించిన పండ్లు తీసుకువెళ్లే అవకాశం, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది స్వర్గసీమ శాండిల్వుడ్ సంస్థ. ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని రియల్ ఎస్టేట్ డీటెయిల్స్ అండ్ డెవలప్మెంట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. జనం కోసం, నిజం కోసం.